ఇక టీటీడీ నెయ్యి వ్యవహారంలో సిండికేట్ మాఫియా బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. తిరుమల వెంకన్నను టార్గెట్ చేసి దందా చేస్తోంది సిండికేట్ ముఠా. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. హరిబాబు, చెప్పండి. జమీమా, ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలకు అవసరమైనటువంటి నెయ్యి సరఫరా కోసం టీటీడీ 6 నెలలకు ఒక మారు టెండర్లు ఆహ్వానించడం జరుగుతుంది. దీంట్లో ఈ టెండర్లకు సంబంధించి ఏదైతే 800 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏదైతే డైరీలు ఉంటాయో ఆ డైరీల నుంచి కొనుగోలు చేయాలని చెప్పని టీటీడీ మాన్యువల్స్లో ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక మండళ్ళు ఈ నిబంధనలను సడలించి 1100 కిలోమీటర్ల వరకు పెంచడం జరిగింది. అట్లాగే ఏదైతే డైరీలకు సంబంధించినటువంటి వాటి ఆర్థిక లావాదేవీలు లేదంటే వాటి ప్రొడక్షన్కి సంబంధించిన విధి విధానాలను కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు మార్పులు చేర్పులు చేరుస్తూ చిన్న సంస్థలకు కూడా ఈ టెండర్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని చెప్పిన ఒక ఉద్దేశంతో వీళ్ళు చేసినప్పటికీ కూడా దాని వెనకాల భారీ కుట్ర దాగి ఉందని చెప్పని ప్రస్తుతం చూస్తున్నటువంటి లెక్కలు కానీ లేదంటే వివరాలను చూస్తే మాత్రం ఇదే తెలుస్తుంది. జిఎస్టీ అధికారులు తాజాగా ఏదైతే ఈ ఏఆర్ డైరీ అలాగే ఏఆర్ డైరీకి ఎవరిని సరఫరా చేశారు, టెండర్దారుగా ఉన్న అతను ఎవరి నుంచి కొన్నారన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇది ప్రధానంగా వైష్ణవి డైరీ నుంచి బోలేబాబా ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీ నుంచి నెయ్యి సరఫరా చేసినట్టు కూడా అధికారులు ఆధారాలతో సహా ఈరోజు ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఏదైతే దాదాపు 2300 కిలోమీటర్ల పైగా దూరం ఉన్నటువంటి రూర్కీ నుంచి నెయ్యి తీసుకొచ్చి తిరుపతి సమీపంలోని వైష్ణవి డైరీకి రావడం, వైష్ణవి డైరీ నుంచి మళ్ళీ దిండిగల్లో ఏఆర్ డైరీ నుంచి తిరుమలకి, అంటే ఒక చాలా ప్రసహనం నడిచిన పరిస్థితుల్లో ఏదైతే బోలేబాబా డైరీ నుంచి 400 రూపాయలకు పైగా డబ్బులు కేజీ కొన్నప్పటికీ వైష్ణవి డైరీ మాత్రం 36 రూపాయల నష్టానికి ఏఆర్ డైరీకి ఇవ్వడం జరిగింది. ఏఆర్ డైరీ కేవలం ₹1.23 కిలోకి లాభం పెట్టుకొని టీటీడీకి సరఫరా చేసినట్టు కూడా అధికారులు ఈ నివేదికలో పొందుపరిచిన విషయాలు విస్తుగొలుపుతున్నాయి. అయితే లారీలకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ లారీలు వచ్చాయి, ఎన్ని టోల్ గేట్లు దాటి వాటి ఇన్వాయిస్ నెంబర్లతో సహా అధికారులు పూర్తి ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఏదైతే డైరీ టీటీడీ నుంచి నెయ్యి సరఫరాకి టెండర్ పొందినటువంటి ఏఆర్ డైరీ కేవలం టెండర్దారుగానే ఉన్నారు, సరఫరాదారుగా మాత్రమే ఉన్నారు. కానీ మొత్తం కథ అంతా వైష్ణవి డైరీ నుంచి బోలేబాబా డైరీ నుంచి జరిగినట్టు కూడా అధికారులు పూర్తి ఆధారాలతోటి నిరూపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఎక్కడ కల్తీ జరిగిందన్నది మాత్రం ఇప్పుడు అధికారులు తేల్చాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రూర్కీ నుంచి వచ్చిన నెయ్యి కల్తీ అయిందా, లేదంటే వైష్ణవి డైరీకి వచ్చిన తర్వాత అక్కడ కల్తీ చేసి ఏఆర్ డైరీ పంపించారు, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిన ట్యాంకర్లలో ఏఆర్ డైరీలో కల్తీ జరిగిందా, ఈ ఒక్క అంశం తప్ప మిగిలిన అంశాల మీద ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు కూడా దీని మీద విచారణకి ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ అంశాలన్నీ ప్రభుత్వం సేకరించిన ఈ అంశాలన్నీ కూడా విచారణకి చాలా కీలకంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా తాము చేస్తున్నటువంటి కృషికి సంబంధించి కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే కొండ మీద నెయ్యి కల్తీకి పాల్పడ్డారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దీంట్లో కొత్త కోణాలు, కొత్త విషయాలు వెలుగుకొస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా విస్తుపోయే అంశాలను బయటకు వస్తున్న నేపథ్యంలో ఆశ్చర్యానికి గురి వ్యక్తం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. స్వామివారిని నెయ్యి ప్రసాదాలను కల్తీ చేయడం కోసమే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ లేదంటే పాలక మండలి సభ్యులు ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం విచారణ సాగించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే టీటీడీలో ఉన్న నిబంధనలన్నింటినీ మార్పులు చేర్పులు చేసిన వీరు ఎందుకోసం చేశారు, ఏ లాభం కోసం చేశారు అన్నది బయటికి రావాల్సిన పరిస్థితి. అయితే ఏదైతే ఎక్కువ మొత్తంలో నెయ్యి సరఫరా చేసే నందిని నెయ్యి ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి ఇవి టీటీడీకి నుంచి లాభం లేకుండా అధిక లాభం లేకుండా తాము సరఫరా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రభుత్వ ఏదైతే కమిషన్లు కానీ ఇట్లాంటివి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి బయట ప్రైవేట్ డైరీలు అయితే ఏదైతే ప్రభుత్వంలోని పెద్దలకు కానీ పాలక మండలి సభ్యులకు కానీ కమిషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం కమిషన్ల కోసమే ఇలాంటి చేపట్టారా అన్న బాధ వినిపిస్తున్న నేపథ్యంలో నెయ్యి కల్తీ నెయ్యిలో ఎంతమంది ప్రమేయం ఉంది, ఎన్ని కోట్లు చేతురు మారిందన్న అంశం కూడా ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ హరిబాబు.
బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాము. టీటీడీ నెయ్యి వ్యవహారంలో సిండికేట్ మాఫియా భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. తిరుమల వెంకన్నను టార్గెట్ చేసి దందా చేస్తోంది సిండికేట్ ముఠా. వైసీపీ రివర్స్ టెండర్లను ఈ సిండికేట్ బాగా వాడుకున్నట్లుగా తెలుస్తోంది. 500 రూపాయలకు కొనుగోలు చేసి రివర్స్ టెండర్లు 319 రూపాయల నుంచి 411 రూపాయలకు సరఫరా చేసేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కమర్షియల్ ట్యాక్స్ అధికారుల విచారణ నెయ్యి సిండికేట్ మాఫియా భాగోతంలో బయటపడింది. ఈ నెయ్యి టెండర్లలో ఆ కంపెనీలు హవా కొనసాగిస్తున్నాయి. ఎవరికి టెండర్ దక్కినా అందరూ కలిసే సరఫరా చేయాలని ఒప్పందాన్ని చేసుకుంది సిండికేట్ ముఠా.